నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనమున్నది కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం. నేను రాత్రి వచ్చినప్పుడు చెప్పాను కదా, ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్తా అని చెప్పి. ఫస్ట్ మీరు స్కిప్ చేయకుండా ఆయన ఇంటర్వ్యూ చూడండి. ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేశాను, చిన్న ఇంటర్వ్యూ. అది చూసినాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు టైం 7:50 అవుతుంది, 7:50. జిప్సీ గురించి వెయిట్ చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత మేము కజిరంగా నేషనల్ పార్క్ బయలుదేరుతాం. మా ప్లాన్ ఏంటంటే ఈరోజు ఇక్కడ నుంచి దిరాంగ్ రీచ్ అవ్వాలని చెప్పేసి. ఆల్మోస్ట్ 7 అవర్స్ జర్నీ. ఎన్ని కిలోమీటర్లు నేను మీకు రైడ్ చేసినప్పుడు చెప్తా. ఇప్పుడైతే ఈరోజు ఈ వీడియోలో మనం కజిరంగా నేషనల్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కార్ రాగానే బయలుదేరుతాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈరోజు. వీళ్ళ రిచువల్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదంట. అంటే కావాలని మా గురించి చేస్తున్నారు. వద్దు, మీ రిచువల్ మీరు కంప్లీట్ చేయండి, మేము బయట తింటామని చెప్పాను. ఇక్కడ చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉన్నాయి, చాలా హోటల్స్, హోమ్ స్టేస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టే పెద్ద ఇబ్బంది ఏం అవ్వదు. నేను ఇప్పటికీ అనుకుంటున్నా, వస్తే ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఇలాంటి అడవికి వస్తే మాత్రం 2 to 3 days పక్కా స్పెండ్ చేయాలని చెప్పేసి మేమైతే ఉంటుంది. నేను రాత్రి వచ్చాం, ఈరోజు హాఫ్ డే ఉండి మేము బయలుదేరిపోతాం. సో ఇప్పుడు జిప్సీ రాబోతుంది, మనం కజిరంగా నేషనల్ పార్క్కి బయలుదేరదాం. మన జీప్ రెడీ ఉంది. ఇద్దరి గురించే సెపరేట్ జీప్, ఇంకెవరు పార్ట్నర్స్ లేరు. వీఆర్ స్టార్టింగ్ నౌ. ఇక్కడ టికెట్ ఇద్దరికి 648 రూపీస్ అయింది విత్ జీప్ కాస్ట్ సెపరేట్. ఎంత ఉందో మళ్ళీ చెప్తాను. ఇక్కడ చెకింగ్ అవుతుంది. ప్లాస్టిక్ నాట్ అలౌడ్. మేము ఎంటర్ అయింది వెస్టర్న్ వైపు నుంచి అనమాట. దీన్ని సెంట్రల్ కూడా ఉంది. సెంట్రల్లో కొంచెం దూరం ఉంటాయంట జంతువులు. ఈయన లోకల్ ప్రిఫరెన్స్ అయితే మాకు వెస్టర్న్ అని చెప్పారు. సో వెస్టర్న్ నుండి ఎంటర్ అవుతున్నాం. ఇది చెకింగ్ పాయింట్. ఇక్కడ మన పాకెట్స్ అన్ని చెక్ చేస్తారు. సింగిల్ హార్న్ రైనోస్. ఇక్కడంతా వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇలాంటివి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. అక్కడ దూరంలో కనబడుతుంది, మా కళ్ళకి అయితే క్లియర్గా ఉంది కానీ గోప్రో జస్టిస్ చేయట్లేదు. అక్కడంతా జింకలు, వైల్డ్ బోర్స్ చాలా ఉన్నాయి. అక్కడ వెనకాల కూడా ఉన్నాయి. అంతే, కెమెరాలో నేను కొంచెం చూపించగలుగుతున్నా కానీ ప్రశాంతంగా ఇలాంటి ప్లేస్కి రావాలి, వైల్డ్ లైఫ్ వచ్చి చూసి అనుభవించాలంతే. గోప్రోకి యాక్చువల్గా టికెట్ తీసుకోవాలి, మనం తీసుకోలేదు, రికార్డ్ చేస్తాం అంతే. చెప్పాను ఇట్లా ఉంది జోబులో అంటే, ఏం పర్లేదు లోపల తీసుకోండి అని చెప్పి అన్నాను అనమాట. వీడియో సో తీసుకుంటున్నాం. ఎంట్రీలో తీయదని చెప్పారు, సో తీయలేదు. లోపల మాత్రం కవర్ చేస్తున్న వీడియో ఫ్రీగా. 1000 రూపాయలు సేవ్.
తీసుకొస్తే మేము వెనకాల కూర్చుంటుండే, పిల్లల్ని ముందు కూర్చోబెడుతుండే, వాళ్ళు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుండే. చూపిద్దాం, ఇంకా చాలా టైం ఉంది మనకి, వాళ్ళకి చాలా టైం ఉంది. ఈ చెట్టు చూడండి, ఒక్క ఆకు లేదు, కానీ పైన 2 గుడ్లగూబలు, ప్యారెట్స్ అన్నీ ఉన్నాయి. గుడ్లగూబలు ఇలాంటి చెట్ల పైన ఉంటాయేమో మరి. స్పూకీ స్పూకీ. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి జోహార్ జోహార్ జోహార్, సుభాష్ చంద్రబోస్. చిలకమ్మ చిలకమ్మ ఎగిరిందమ్మా. డిఫరెంట్ పక్షులు ఇక్కడ బైనాకులర్స్ ఇస్తున్నారు రెంట్కి 300 రూపాయలు. వద్దు, మాకు వద్దు అనుకున్నాం. కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి జూమ్ చేసిన వీడియోస్ చూద్దాం. అన్ని జిప్సీస్, ఇక్కడ అంతా మారుతి సుజుకి జిప్సీస్, ఎప్పుడో 20 years బ్యాక్ అన్నీ. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అందరికి కూడా. చిన్న రోడ్డు, బైక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓపెన్ జీప్స్, ఎలాంటి సేఫ్టీ ఉండదు, కానీ మన మీదకైతే అటాక్ చేయవంట. ఈ వెహికల్ చూసి దూరంగా ఉంటాయి జంతువులన్నీ కూడా. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ వస్తారో 5 o'clockకి 6 o'clockకి వాళ్ళు చాలా దగ్గర నుంచి చూస్తారు జంతువుల్ని. ఆ తర్వాత మనుషులు వస్తున్నారని చెప్పేసి అన్నీ కూడా దూరం వెళ్ళిపోతాయంట. సో ఇప్పుడు మనం దూరం నుంచి చూస్తున్నాం, దూరం నుంచి చాలా కనబడుతున్నాయి. వీడియోలో మాత్రం మీకు ఈ జంతువులను చూపిస్తున్నా, అంటే మన మనుషుల జంతువులను చూపిస్తున్నా అంతే. అడవిలో ఈ చెట్లన్నీ ఎవరు కొట్టేసి అనిపిస్తుంది కదా. చూడండి, మొత్తం చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ చెట్లు ఎక్కువైపోయాయంట. రైనోస్ కావాల్సింది గడ్డి కాబట్టి చెట్లను పడేసి గడ్డిని పెంచుతున్నారు. చూడండి, అంటే గడ్డి పెరగడానికి పాసిబుల్ ఉందన్నమాట. ఈ ఓపెన్ ల్యాండ్ ఉంటే, అందుకే రైనోస్ గురించి గడ్డి పెరగడానికి చెట్లని కొట్టేశారు. అంటే చెట్లు ఎక్కడైనా పెరుగుతాయి, కానీ రైనోస్ అన్ని ప్లేసెస్లో ఉండవు కాబట్టి ఈ డిసిజన్ని, గవర్నమెంట్ డిసిజన్ని సమర్థించవచ్చు. ఇంకో చెట్లన్నీ పడిపోయి, పెద్ద పెద్ద చెట్లన్నీ చాలా ఎక్కువైపోయాయి. చెట్లు ఎక్కువైపోవడం వల్ల మొత్తం పడేసి గడ్డి పెరగడానికి ఛాన్స్ ఇచ్చారు. మొత్తం గడ్డి, ఈ గడ్డిలోనే ఉంటాయి రైనోస్. ఈ గడ్డిని తింటూ బతుకుతాయి అన్నమాట. మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు తెలుసా? మా డ్రైవర్ సాబ్. ఇదిగోండి, బాయ్ సాబ్. ఇవరికి మా గైడ్ ఈయనండి ఈరోజు. बहुत सुंदर, बहुत सुंदर प्लेस है, आके विजिट करना पड़ेगा. सब चीज़ यूट्यूब में मत देखो, थोड़ा चीज़ आंखों से भी देखो. రైనోస్కి ఇలాంటి గడ్డి కావాలి. ఇలాంటి గడ్డిలో ఎక్కువ ఉంటాయి. ఒక రైనో క్రాస్ చేయడానికి వస్తుంది, అందుకే వెయిట్ చేస్తున్నాం. ఈ రోడ్డు పైన క్రాస్ చేస్తుంటే చూద్దామని చెప్పేసి. అది మెల్లగా గడ్డి తినుకుంటా వస్తుంది. చాలా జిప్సీస్ ఉన్నాయి ఇక్కడ, కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. నైస్ ఎక్స్పీరియన్స్. ఈ ఆడుందాం మరి, ఏమైనా దాగుంది గడ్డి మధ్యలో. ఇదంతా దట్టమైన అడవి, ఇక్కడ గ్రాస్ తక్కువ ఉంది, పెద్ద పెద్ద చెట్లు ఎక్కువ ఉన్నాయి. మధ్య మధ్యలో బురద ఉంది, ఆ బురదలో వెళ్ళి రైనోస్ కూర్చుంటున్నాయి. ఇప్పుడు మనము ఎలిఫెంట్ దగ్గరికి వెళ్తున్నాం. ఎలిఫెంట్స్ కూడా గుంపు, చాలా పెద్ద గుంపు ఉందంట. మన గైడ్ ఏం చెప్తున్నారంటే, రైనోస్ యాక్చువల్గా కలర్ బ్లాక్ ఉంటాయంట, కానీ వాటికి బురదలో కూర్చొని అలవాటు ఉంటుంది. ఆ బురద కలర్ వల్ల అవి బ్రౌన్ అయిపోతాయంట. నీటిలో కూర్చున్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు, వర్షాలు పడినప్పుడు అవి మళ్ళీ దాని న్యాచురల్ కలర్ బ్లాక్ వచ్చేస్తాయంట. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి ఈ అడవిలో. ఈ డిఫరెంట్ చెట్లు అన్నీ ఎండిపోయినాయి. కోడి, అడవి కోడి వినిపిస్తుంది వాయిస్ మీకు. అడవి కోడి అరుస్తుంది. అది అరిచింది నేనే. అగో రే, కజిరంగా నేషనల్ పార్క్లో ఏం చూపిస్తున్నావరా అనిపిస్తుందా మీకు? నిన్న అంతా చాలా డల్గా ఉండే, మా టైం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి ఈరోజు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంది. హ్యావింగ్ ఏ గుడ్ టైం. 9:30 అవుతుంది. మేము మళ్ళీ 11 వరకు ప్యాక్ తీసుకొని బయలుదేరాలి దిరాంగ్కి.
ఇక్కడ వైల్డ్ బఫెలో వీడియో సూపర్ వ్యూలో ఉంది, కనబడకపోవచ్చు, మళ్ళీ లీనియర్లోకి మాడు సాగండి. ఇదిగోండి, బాపరే ఎంత ఉంది ఇది. వైల్డ్ బఫెలో బురదలో పడుకొని నములుతూ ఉంది. ఇదిగోండి చెట్లను కొట్టేస్తున్నారు దీంతో. ఇక్కడ రైనోస్ 2613 ఉన్నాయంట. 2613 రైనోస్. అన్నీ బతకాలంటే వాటికి ఫుడ్ కావాలి కదా. చెట్లు ఎక్కువగా ఉంటే వాటికి ఫుడ్ దొరకదు, గడ్డి ఎక్కువ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నారు. పర్లేదు, చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్, దీని పేరు రాజా పుకురి క్యాంప్. మీకు ఒకటి చూపిస్తా, చూడండి చూడండి. వైల్డ్ బర్రె కొమ్ములు, రైనో కొమ్ములు కాదు, రైనో స్కల్. ముట్టుకుందాం. ఇలాంటి అడవిలో వాటర్ లెవెల్ చూడండి, ఒకటే దెబ్బకి అంత ఉంది వాటర్ లెవెల్ ఇక్కడ. ఇక్కడ నుంచి నెక్స్ట్ సెట్ ఆఫ్ అడ్వెంచర్. ఏనుగులు ఉంటాయంట. ఏనుగులు, ఒక చిన్న ఏనుగు కనబడింది అక్కడ తింటా ఉంది, చూపిస్తాం. ముందుకెళ్ళాక మళ్ళీ ఏనుగులు చూద్దాం. ఇక్కడ అన్ని జీప్స్ ఆగాయి, రెస్ట్ పాయింట్. టైం అయ్యే కొద్దీ కొంచెం వేడి కూడా పెరుగుతుంది, హ్యూమిడ్ ఉంది. ఇక్కడంతా వైల్డ్ బఫెలోస్ అండ్ తెల్ల కొంగలు. బఫెలోస్ మన దగ్గర కూడా ఉంటాయి, కానీ అడవిలో గొప్పతనం ఏంటంటే ఇవి న్యాచురల్గా ఇక్కడ బతుకుతాయి అన్నమాట. మనం అందరం కట్టేసి పాలు పిండేసి ఆగమాగం చేస్తాం. ఇక్కడ రైనో దగ్గర నుంచి యాక్చువల్గా ఉండేది బ్లాక్ కలర్లో, ఈ బురదలో ఉండి అది బ్రౌనిష్ కలర్ అయిపోతుంది, నీటిలో తీరుతుంది. ఫిల్టర్లో ఉన్నాం మేము ఇప్పుడు. అదిగోండి అక్కడ రైనో. కొంచెం దూరం వెళ్ళిపోయి పొద్దున్న ఎక్కువ కనబడ్డాయి. అక్కడ జింక ఉంది. నైస్ ఎక్స్పీరియన్స్. చెట్టు పైన కింగ్ ఫిషర్ బ్లూ కలర్ కనబడుతుంది చూడండి. ఓ నీచే నెక్స్ట్. ఓకే, ఇలాంటి నేషనల్ పార్క్కి అడవులకు వస్తేనే కనబడతాయి. లేకపోతే కింగ్ ఫిషర్ బీర్ పైన ఫోటో చూసి సంతోషపడాలంతే. బేబీ రైనో మమ్మీ రైనో ఇద్దరు బురదలు ఆడుకొని ఇప్పుడు వచ్చి గడ్డి మేస్తున్నారు. అక్కడంతా జింకలు ఉన్నాయి. ఈ కజిరంగా నేషనల్ పార్క్ గురించి నేను విన్న కొన్ని విషయాలు. ఇక్కడ 4 రీజన్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు తిరిగింది వెస్టర్న్ రీజియన్, దాంతోపాటు సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, ఇంకా బూడా పహాడ్ రీజియన్. ఇవన్నీ కూడా 25 నుంచి 35 కిలోమీటర్లు మనకి జీప్ సఫారీ ఉంటుంది. మేము తిరిగింది ఆల్మోస్ట్ 28 కిలోమీటర్స్ అంట. అన్నిటికంటే పెద్దది బూడా పహాడ్ రీజియన్. అక్కడ మీకు ఏనుగులు ఎక్కువ ఉంటాయి, అండ్ సెంట్రల్ రీజియన్లో కూడా ఏనుగులు ఎక్కువ ఉంటాయి. సో ఇదనమాట కొంచెం ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కజిరంగా నేషనల్ పార్క్ రీజియన్స్. ఇంకా ఇక్కడ ఉన్నవి 2613 రైనోస్, ఇంకా డిఫరెంట్ జంతువులు ఉన్నాయి. మనం మీకు చూపించింది ఇప్పుడు జింకలు, ఇంకా వైల్డ్ బఫెలోస్, ఇవన్నీ మీకు చూపించా. ఇంకా చాలా ఉన్నాయంట. ప్రశాంతంగా 3 to 4 days ఇక్కడ ఉంటే అన్నీ తిరగొచ్చు. అంటే వైల్డ్ లైఫ్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ మంచి టైం స్పెండ్ చేస్తారు.
ఇక్కడ ఆపారు, చూద్దాం ఏముంది ఇక్కడ. ఇది ఇంకా మాకు లాస్ట్ పాయింట్. ఇక్కడ చూసిన తర్వాత వాపస్ వెళ్ళిపోతాం. ఇక్కడ వాచ్ టవర్ ఉంది, పక్కనే ఒక పెద్ద లేక్. ఇక్కడ మీరు చూసినట్లయితే మళ్ళీ స్కల్స్ ఉన్నాయి, ఎలిఫెంట్ స్కల్ ఇంకా వైల్డ్ బఫెలో స్కల్. ఇది ఎలిఫెంట్ స్కల్, దాని దంతాలు. ఇక్కడ కజిరంగా నేషనల్ పార్క్ గురించి ఇచ్చారు, టైగర్ రిజర్వ్. ఇది 1905లో ఫస్ట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉందని చెప్పి, అక్కడ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఉన్నది బెంగాల్ టైగర్స్ ఇంకా 1 హార్న్ రైనో వల్ల ఇది ఫేమస్ అయింది. టోటల్ 1030 కిలోమీటర్స్లో విస్తీర్ణించింది. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఆ విధంగా మన ఇండియాలో ఉన్న ఈ కజిరంగా నేషనల్ పార్క్ చాలా ఫేమస్ అయింది. ఈ కజిరంగా నేషనల్ పార్క్లో ఉన్న జంతువుల విశేషాలు. ఇక్కడ 1 హార్న్ రైనోస్ 2613 ఉన్నాయి 2022 లెక్కల ప్రకారము. బెంగాల్ టైగర్ 104, ఏసియాటిక్ వైల్డ్ బఫెలోస్ 2565, ఇంకా ఏసియాటిక్ ఎలిఫెంట్ 1200 ప్లస్ ఉన్నాయి. మాకు కనిపించింది ఒకటే ఇప్పుడైతే. ఇంకా ఈస్టర్న్ స్వామ్ డియర్ 1129. దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, ఇంకా మోర్ దెన్ 550 ప్లాంట్ స్పీసెస్ ఉన్నాయి. అదనమాట ఈ కజిరంగా నేషనల్ పార్క్ విశేషాలు. సింగల్గా ఇందులో ఇచ్చేశారు. అండ్ ఇక్కడ ఈ నేషనల్ పార్క్ హిస్టరీ అంతా ఉంది, చదువుకొని కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని. ఇక్కడ వరదలు వస్తాయి అంటే ఫ్లడ్స్. 1988లో ఈ లెవెల్ దాకా వాటర్ వచ్చాయి. జస్ట్ ఇమాజిన్, ఈ లెవెల్ దాకా వాటర్. ఇంకా రీసెంట్గా వచ్చిన వరదలు ఇవి 2019, 2017, 2014లో. ఇవన్నీ డిఫరెంట్ వాటర్ లెవెల్స్. ఇక్కడ యాక్చువల్గా వరదలు వస్తే మనం బాధపడతాం కదా, ఈ కజిరంగా నేషనల్ పార్క్ వాళ్ళు ఆనందపడతారంట. ఎందుకంటే ఇక్కడ వరదలు వస్తేనే ఈ ఏరియా అంతా చాలా నీట్గా అవుతుంది. ఇంకా జంతువులకి సరిపడే కొత్త చెట్లు, ఇంకా వాటికి అవసరానికి తగ్గట్టు చెట్లు, ఇంకా ఏం చెప్తారో అవన్నీ చెప్తారు వాళ్ళు వాళ్ళ భాషలో. సో ఇక్కడ ఫ్లడ్స్ రావాలంట, ఈ ఇయర్ కూడా ఫ్లడ్స్ వస్తాయంట. మనం బాధపడతాం కదా ఫ్లడ్స్ వచ్చి ఏమైందని చెప్పేసి, కానీ అడవుల్లో ఫ్లడ్స్ వస్తేనే మంచి అని చెప్పి అంటున్నారు వీళ్ళు. ఫ్లడ్స్ వచ్చినా కానీ జంతువులకి ఏం అవ్వకుండా ఇక్కడ పెద్ద పెద్ద ఐలాండ్స్ కట్టారంట. అంటే ఆర్టిఫిషియల్గా ఐలాండ్స్ తయారు చేశారు, అక్కడికి ఈ జంతువులన్నీ షిఫ్ట్ అయిపోతాయంట. సో ఆ విధంగా ఈ కజిరంగా నేషనల్ పార్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తింపబడింది. బాగుంది, మంచి అనిపించింది. ఇవన్నీ ఇక్కడికి వచ్చి పర్సనల్గా చూసి మేమన్నీ విని మీకు చెప్పడంలో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడతో మన కజిరంగా నేషనల్ పార్క్ విజిట్ ఇంకా సఫారీ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం బయలుదేరుతాం రూమ్కి వెళ్ళి. అక్కడ నుంచి మళ్ళీ మా నెక్స్ట్ డెస్టినేషన్ అరుణాచల్ ప్రదేశ్కి. మర్చిపోకుండా పాత వీడియో చెక్ చేయండి, దాంతోపాటు నెక్స్ట్ వచ్చే వీడియో కూడా పక్కా చెక్ చేయండి. ఈ సిరీస్ని హిట్ చేయండి, లేకపోతే మేము మెమరీస్గా మళ్ళీ చూసుకుంటాం అంతే. అండ్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. భారత్ మాతకి జై, జై హింద్, జై గణేష్. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్, అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ ఆపుతున్నారు మనకి. సో ఈ బలుక్పాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ బార్డర్. ఇక్కడ మనం పర్మిట్ తీసుకోవాలి.